హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అటెన్షన్ పే చేసి వినండి అండ్ మోర్ ఓవర్ బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్, ఈరోజు మనం మన క్లాస్లోకి వెళ్దామా? కనిపిస్తుందా స్లైడ్ షో? కనిపిస్తుందా? రైట్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ న్యాచురల్ ఫార్మింగ్. వాట్ ఈస్ అవర్ టుడేస్ టాపిక్? న్యాచురల్ ఫార్మింగ్. తెలుగులో దీనిని ప్రకృతి వ్యవసాయం అంటారు. ప్రకృతి వ్యవసాయం అంటే కెమికల్స్ యూజ్ చేయకుండా, పురుగుల మందులు అంటే ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చేసే సహజ సిద్ధమైన వ్యవసాయాన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు. ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ఆహార భద్రతను పెంచడం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రయోజనాలు ఒక్కొక్కటిగా చూద్దాం. పర్యావరణ పరిరక్షణ. ప్రకృతి వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, నీటిని పొదుపుగా వాడుకునేలా చేస్తుంది మరియు జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది. రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందు వాడకం తగ్గించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి మరియు ఇది విషతుల్యం కానిది. ఇది ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆర్థిక ప్రయోజనాలకు వస్తే అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చూస్తే, ప్రకృతి వ్యవసాయం రసాయన ఎరువులు మరియు పురుగు మందులపై ఆధారపడడాన్ని తగ్గిస్తున్నందువలన రైతుల డబ్బు ఆదా చేయవచ్చు. అలాగే నేల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. సుస్థిర వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా వ్యవసాయ రంగానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత. భూతాపాన్ని తగ్గించడానికి మరియు నేలలో కార్బన్ నిల్వలను పెంచడానికి ప్రకృతి వ్యవసాయం అనేది చాలా సహాయపడుతుంది. నేల ఆరోగ్యం మెరుగుపరచడం ద్వారా ప్రకృతి వ్యవసాయం నీటిని పొదుపుగా వాడుకునేలా చేస్తుంది. జీవ వైవిధ్యం. ప్రకృతి వ్యవసాయం అనేక రకాల పంటలను పండించడానికి ప్రోత్సహిస్తుంది. ఇది జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది. ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు దాని వైపుగా అడుగులేయాలి. ఈ రోజు మనం ప్రకృతి వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ ని విన్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో మీరు ఒక స్టూడెంట్ గా దీనికి ఏ రకంగా హెల్ప్ చేస్తారో, అంటే ఏ రకంగా హెల్ప్ చేయగలరో, ఎలా పార్టిసిపేట్ చేయగలరో నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. రైట్, ఈ రోజు మనం మన టాపిక్ లోకి వెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ మనం 2 క్లాసెస్ లో చెప్పేసుకున్నాం దీని గురించి, ఫ్రాక్షన్స్ గురించి. మల్టిప్లికేషన్స్. ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుందని, ఒకవేళ ప్రాపర్ అయితే ఎలా ఉంటది, ఇంప్రాపర్ అయితే ఎలా ఉంటది, 2 ఫ్రాక్షన్స్ ని యాడ్ ఎలా చేస్తాము, ఎడిషన్ ఎలా చేస్తాము, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము, మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము, డివిజన్ ఎలా చేస్తాము, లైక్ ఎవ్రీ ఆపరేషన్ ఆన్ ఫ్రాక్షన్స్ వి లెర్న్డ్. రైట్, నేర్చుకున్నాం కదా. ఈ రోజు మనం ఏం నేర్చుకుందామంటే మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ విత్ అనదర్ డెసిమల్ చూద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ లో ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్పాను గుర్తుందా? 7.1 into 2.5. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు టేక్ దిస్ ఎగ్జాంపుల్, ఇది ఒక డెసిమల్ నెంబర్, ఇది ఒక డెసిమల్ నెంబర్. నేను ఏం చేస్తున్నాను, 2 డెసిమల్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేసేటప్పుడు నేను ఏం చేయాలి, ఐదర్ దీనిని
ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫస్ట్. అదర్వైజ్ డైరెక్ట్లీ ఎలా చేయాలో చెప్పాను మీకు. ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసుకొని ఎలా చేయాలో చెప్పాను, కన్వర్ట్ చేయకుండా ఎలా చెప్పాను. రైట్, ఇప్పుడైతే ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేసి ఎలా చేయాలో ఫస్ట్ ప్రాబ్లం అలా చూపిస్తాను చూడండి. 7.1 నేను ఇప్పుడు ఈ 7.1 లో పాయింట్ రిమూవ్ చేయాలంటే నేను డినామినేటర్ లో ఏం పెట్టుకోవాలి, 1 పక్కన ఒక 0 పెట్టుకోవాలి. వై? బికాస్ డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంది. డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి నేను ఏం చేయాలి, డినామినేటర్ లో 1 పక్కన 0 పెట్టుకోవాలి. రైట్, ఇంటూ 7.1 బదులు 71/10 వేసాను. 2.5 బదులు నేను ఏం రాసుకోవచ్చు, 25 సేమ్ డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి డినామినేటర్ లో 1 పక్కన నేను 10 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, మనకు తెలుసు కదా రెండు ఫ్రాక్షన్స్ ఎలా మల్టిప్లై చేయాలి, న్యూమినేటర్ ఇంటూ న్యూమినేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. రైట్, 71 ఇంటూ 25 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 5 1 5, 5 7 35, 1 2, 2 7 14. రైట్, వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 5 7 7 7. రైట్, 1775 by తెలుసా 100. రైట్, ఇప్పుడు నాకు ఒక ఫ్రాక్షన్ వచ్చింది, ఏంటది 1775/100 ఉంది. మనకి ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్ గా ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసు. ఎలా కన్వర్ట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ జీరోస్, 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసి రైట్ సైడ్ నుంచి అన్ని డిజిట్స్ తర్వాత నేను డెసిమల్ పెట్టాలి. రైట్, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో డినామినేటర్ లో కౌంట్ చేసి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి నేను 2 డిజిట్స్ కౌంట్ చేసి 1 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి. మీరు ఆల్రెడీ ఇవి చిన్న క్లాసెస్ లో నేర్చుకున్నారు కదా ఈ డెసిమల్ ఎలా పెట్టుకోవాలో. రైట్, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మల్టిప్లై చేసాక వచ్చే రిజల్ట్ బై 10 into 10 100 వచ్చింది మనకి. ఈ 100 ని నేను డెసిమల్ లోకి ఎలా మార్చాను, పైన న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ రాసి కింద ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసి అన్ని డిజిట్స్ కి ముందు డెసిమల్ పెట్టాను. రైట్, అలానే 4.8 into 3.9. ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్ ప్రాబ్లం లో ఈ డెసిమల్ ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేశాక నేను ఏం చేశాను, దాన్ని మల్టిప్లై చేసి దాన్ని డెసిమల్ గా మళ్ళీ కన్వర్ట్ చేశాను. సో ఇక్కడ నేను 2 ప్రాసెస్ చేశాను, డెసిమల్ ఫ్రాక్షన్ ని అగైన్ డెసిమల్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నా, డైరెక్ట్ గా 2 డెసిమల్స్ ని మల్టిప్లై చేసి వస్తున్నా, 4.8 into 3.9. ఇప్పుడు మనం ఏం చేయాలి, మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ డెసిమల్ అనేది లేకపోతే ఎలా మల్టిప్లై చేస్తామో యాజ్ ఇట్ ఈస్ అలా మల్టిప్లై చేయాలి. 9 8 72, 9 4 36, 36 plus 7 how much, 36 plus 7 right, 3 8 24 right, 3 4 12, 12 plus 2 14 right, 2 7 8 1 రైట్. ఇప్పుడు నేనైతే ఈ డెసిమల్ ని ఇగ్నోర్ చేసి జనరల్ గా 48 into 39 ఎలా చేస్తానో అలా మల్టిప్లై చేశాను. ఇంతవరకు బాగానే ఉంది. దెన్ వాట్ అబౌట్ డెసిమల్ ఇన్ ద రిజల్ట్, దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ నేను 2 నెంబర్స్ ని మల్టిప్లై చేశాను కదా, ఈ 2 నెంబర్స్ లో ఎన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉందో కౌంట్ చేయండి. 1 ఇక్కడ ఒక 1 డిజిట్ డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ డెసిమల్ తర్వాత ఉంది. సో నేను టోటల్ 1 + 1 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి. 1 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి. సో నా ఆన్సర్ ఏమొస్తుంది, 18.72. ఈజ్ దిస్ క్లియర్ నానా? ఇది ఇలా చేసిన ఈ ప్రాసెస్ కరెక్టే, ఇలా చేసిన ఈ ప్రాసెస్ కరెక్టే. మీరు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ ట్రై చేయండి. సో ఈ మెథడ్ లో ఏం చేయాలి అంటే సింపుల్ గా 48 into 39 చేయాలి. అంటే డెసిమల్ లేనట్టుగా ఈ నెంబర్స్ ని మల్టిప్లై చేయాలి. చేశాక ఫస్ట్ నెంబర్ లో ఎన్ని డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. సెకండ్ నెంబర్ లో డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టండి. ఎక్కడ నుంచి కౌంట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలా, రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలా? రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి. రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ కౌంట్ చేయాలి, ఇక్కడ ఒకటి ఇక్కడ మొత్తం 2 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ తర్వాత. ఆ 2 తర్వాత నేను పెట్టుకోవాలి డెసిమల్. ఈజ్ దిస్ క్లియర్ నానా? మనం టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దామా? ఈ డెసిమల్ నెంబర్ ని డెసిమల్ నెంబర్ తో మల్టిప్లై చేసే ఒక ప్రాబ్లం ని మనం సాల్వ్ చేద్దాం.
ఐ హోప్ మీకు అర్థమైంది కదా. మీకు 2 మెథడ్స్ చెప్పాను. డెసిమల్ తో మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ నేను దాన్ని ఫ్రాక్షన్ లా మార్చుకొని చేశాను. లేదు నాకు అలా ఫ్రాక్షన్ లా చేంజ్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎక్కువ అవుతున్నాయంటే డైరెక్ట్ గా డెసిమల్ తో ఎలా మల్టిప్లై చేయాలో చూపించాను. అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు నేను మీకు టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లం చూపిస్తాను. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ 4th ప్రాబ్లం ఉంది. 4th ప్రాబ్లం చూడండి. ఏ 2-wheeler కవర్స్ ఏ డిస్టెన్స్. నేను మీకు జూమ్ చేస్తాను. చూడండి ఇక్కడ 4th ప్రాబ్లం ఏముంది. ఏ 2-wheeler కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 55.3 కిలోమీటర్స్ ఇన్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్. ఏంటంట, ఒక 2-wheeler 55.3 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేస్తుందంట. ఎంత పెట్రోల్ కి? 1 లీటర్ పెట్రోల్ కి. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 10 లీటర్స్ ఆఫ్ పెట్రోల్? క్వశ్చన్ ఏంటి? హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 10 లీటర్స్ ఆఫ్ పెట్రోల్. 1 కిలోమీటర్ కి ఎంత పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తున్నది? సారీ, 1 లీటర్ పెట్రోల్ కి ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 1 లీటర్ కి అది 55.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఆమె కరెక్ట్? 55.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అయితే మనం ఏం కనుక్కోవాలంట, 10 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కి ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంట. రైట్. ఇప్పుడు మీకు ఫ్రాక్షన్ అనేది ఒక నెంబర్ డెసిమల్ అనేది ఒక నెంబర్ కనిపించేసరికి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. అదే ఫర్ ఎగ్జాంపుల్, అదే ఒకవేళ నేను ఇలా ఒక క్వశ్చన్ అడుగుతాను, వినండి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఒక బండి 1 లీటర్ పెట్రోల్ కి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 2 లీటర్ పెట్రోల్ కి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 లీటర్ అంటే మరి సింపుల్ గా ఉంది కదా. ఓకే, 5 లీటర్ పెట్రోల్ అనుకుందాం. 1 లీటర్ కి 10 కిలోమీటర్స్ అయితే 5 లీటర్ కి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది అంటే ఏం చేస్తాను, ఎలా చెప్పారు 50 కిలోమీటర్స్ అని? 5 into 10 అంటే మల్టిప్లై చేశారు. 1 లీటర్ కి 10 కిలోమీటర్స్. 5 లీటర్స్ కి ఎంత అంటే 5 into 10 చేశారు. ఆన్సర్ 50 అని చెప్పారు. 50 కిలోమీటర్స్ ఎలా వచ్చింది? You multiplied with these two, 5 and 10, you multiplied and you told the answer as 50 kilometers. Right? అలానే ఇక్కడ ఏమని చెప్పాడు, 1 లీటర్ కి 55.3 కిలోమీటర్స్ వస్తుందంట. అయితే ఇంకా నాకు ఇక్కడ ఏం కావాలి, 10 లీటర్స్ పెట్రోల్ కి ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అనేది కావాలి. సో దానికోసం నేను ఏం చేయాలి, 10 into 55.3. రైట్. దీన్ని మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎలా చేయాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఐదర్ 10 into ఈ 55.3 ఏమని రాసుకోవచ్చు, నేను 553/10 అని రాసుకోవచ్చు. ఏం చేశాను నేను ఇక్కడ ఉన్న డెసిమల్ ని రిమూవ్ చేసి దీన్ని ఒక ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకున్నాను. am I right? రైట్. ఇప్పుడు ఏమవుతుంది, 10 into 553/10. సో ఇక్కడ 10 ఉంది, మల్టిప్లికేషన్ లో 10 ఉంది, డివిజన్ లో 10 ఉంది. సో ఐ కెన్ క్యాన్సిల్ these two. What is our answer? 553. What is this 553? Kilometers. 553 is our required answer. Okay, 10 లీటర్ పెట్రోల్ ఇస్తే అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 553 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 553 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అర్థమైంది కదూ? సో ఐ థింక్ యు అండర్స్టూడ్ హౌ టు మల్టిప్లై a decimal with another decimal. నేను ఇందాక మీకు చూపించిన ఎగ్జాంపుల్స్ లో ఒక డెసిమల్ ని ఇంకో డెసిమల్ తో ఎలా మల్టిప్లై చేయాలో 2 ఎగ్జాంపుల్స్ చూపించాను. ఇది ఒక టెక్స్ట్ బుక్ ప్రాబ్లం. మనము వర్డ్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేసాం. ఇప్పుడు మనం ఒక సిమ్యులేషన్ చూద్దాము. రైట్. ఇప్పుడు మనం ఒక టాపిక్ నేర్చుకొని ఆ టాపిక్ తర్వాత మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం. రైట్.
డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ బై 10, 100, 1000 లైక్ వైజ్ 10 మల్టిపుల్స్ తో ఒక డెసిమల్ నెంబర్ ని డివైడ్ చేస్తే దాని వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో నేర్చుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాము? ఒక డెసిమల్ ని, ఫర్ ఎగ్జాంపుల్ 3.25 ఉంది. ఒక డెసిమల్ ని 10 మల్టిపుల్స్ తో మల్టిప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 తో మల్టిప్లై చేస్తే, ఇది మల్టిప్లికేషన్. నేను ఈరోజు చెప్పాలనుకుంది డివిజన్, కానీ ఇది మీకు పాత టాపిక్ రివైజ్ చేస్తున్నా. 3.25 into 100 చేస్తే డెసిమల్ అనేది ఎలా మూవ్ అయింది? మల్టిప్లై చేసినప్పుడు నేను మీకు ప్రాసెస్ చూపించాను, షార్ట్ కట్ కూడా చూపించాను. 3.25 ని మనం 325/100 రాసి ఇంటూ ఇక్కడ ఉన్న 100 రాసాం అనుకోండి, ఇదేమవుతుంది? ఈ 100 క్యాన్సిల్ అయ్యి 325 వస్తుంది. ఇలా ప్రాసెస్ చూపించాను అండ్ ఆల్సో మీకు షార్ట్ కట్ కూడా చెప్పాను. 3.25 into 100 అంటే ఈ ప్రొసీజర్ చేయకుండానే ఎలా చేయాలో కూడా చెప్పాను. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోతో మల్టిప్లై చేస్తున్నామో చూసి అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ డెసిమల్ ని రైట్ సైడ్ మూవ్ చేయమని చెప్పాను. ఇస్ దిస్ క్లియర్ నానా? 325 సేమ్ నెంబర్ వేసాను, డెసిమల్ మాత్రం పెట్టలేదు. ఏం చేయాలి? నేను ఇప్పుడు ఈ డెసిమల్ ని మల్టిప్లై చేస్తే ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి? 1 to 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ మూవ్ అవ్వాలి. 1 to 5 తర్వాత రావాలి డెసిమల్. కానీ 5 తర్వాత ఏ డిజిట్ లేదు కదా, కాబట్టి నేను 0 పెట్టుకోవచ్చు. 325.0 అంటే నథింగ్ బట్ 325. రైట్, ఇది మల్టిప్లికేషన్ కి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద రూల్ ఫర్ మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే నెంబర్ కి ఫర్ ఎగ్జాంపుల్ 31.5 తీసుకున్నా. ఇప్పుడు దీనిని నేను 10 తో డివైడ్ చేశాను. ఏం చేశాను? డివైడ్ చేశాను. అదే మల్టిప్లై చేస్తుంటే డెసిమల్ ఏమవుతుంది? రైట్ సైడ్ మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తే ఏమవ్వాలి? మీకు తెలుసు కదా, మల్టిప్లికేషన్ డివిజన్ ఇన్వర్స్ ఆపరేషన్స్ అంటే దానికి రెండు ఆపోజిట్ అన్నమాట, ఆపోజిట్ ఆపరేషన్స్. ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ రైట్ సైడ్ కి మూవ్ అయింది కదా, డివైడ్ చేస్తే డెసిమల్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకు కూడా, మనం రైట్ అంటే వాళ్ళు లెఫ్ట్ అంటారు, మనం ఫ్రంట్ అంటే వాళ్ళు బ్యాక్ అంటారు. అలానే ఈ మల్టిప్లికేషన్ డివిజన్ కూడా ఆపోజిట్. ఈ మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ డెసిమల్ మూవ్ అవుతుంది కదా, డివైడ్ చేస్తే మాత్రం డెసిమల్ అనేది లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వాలి. రైట్, ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ప్రాసెస్ చూపించాక షార్ట్ కట్ చెప్తాను. 31.5 డివైడెడ్ బై 10. 31.5 ని మనం ఎలా రాయొచ్చు? 315/10 అని రాయొచ్చు. ఇస్ దిస్ కరెక్ట్ నానా? నేను ఏం చేశాను? జస్ట్ 31.5 ని ఫ్రాక్షన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేశాను. సేమ్ డివైడెడ్ బై, మీకు తెలుసు ఒక ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్ తో ఎలా డివైడ్ చేయాలో మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము. ఏం చేయాలి? ఫ్రాక్షన్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి, దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాసి, ఈ డివిజన్ సింబల్ మల్టిప్లికేషన్ గా కన్వర్ట్ చేసి దీనికి రెసిప్రోకల్ తీసుకోవాలి. 10 కి రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/10. వెరీ గుడ్, 1/10. 315 into 1, 315/10 into 10, 100. రైట్, సో నాకు ఏం ఫ్రాక్షన్ వచ్చింది? 315/100. సో నాకు ఈ ఫ్రాక్షన్ ని నేను కావాలంటే డెసిమల్ లా కన్వర్ట్ చేయొచ్చు కదా. ఎలా కన్వర్ట్ చేయొచ్చు చెప్పండి? రైట్, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. రాశాక ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసి అన్ని డిజిట్స్ తర్వాత నేను డెసిమల్ పెట్టుకోవాలి. 1 to 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 to 2 డిజిట్స్ తర్వాత నేను డెసిమల్ పెట్టుకోవాలి. ఇస్ దిస్ క్లియర్? 3 కి ఆన్ కదా అది, సో నేను సపరేట్ గా రాస్తున్నాను. 3.15. రైట్, 3.15. సో 31.5 divided by 10 equal to what is our answer? 3.15 is our answer. దీన్నే షార్ట్ కట్ లో ఎలా రాయొచ్చు అంటే, నేను మీకు చెప్పాను కదా, షార్ట్ కట్ లో రాయాలి అంటే డెసిమల్ ని ఎన్ని డిజిట్స్ మూవ్ చేయాలనేది దేన్ని డిపెండ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ జీరోస్. 10 మల్టిపుల్ ఉంది కదా ఇక్కడ, 10 1s are 10 అంటే ఇది 10 మల్టిపుల్.
సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని డిజిట్స్ కి నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. రైట్, ఇది యాజ్ ఇట్ ఈస్ రాసి 315. డెసిమల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఒక జీరో ఉంది కాబట్టి ఒక డిజిట్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి, అంటే 1 పక్కకు వచ్చేస్తుంది. రైట్, అర్థమైందా? నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను కదా, నెక్స్ట్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలి. రైట్, 31.5 డివైడెడ్ బై 100. సేమ్ ప్రాబ్లం అనుకుంటున్నారా? నో, సేమ్ ప్రాబ్లం కాదు. ఇది 31.5 డివైడెడ్ బై 100. ఇందాక ఇచ్చింది డివైడెడ్ బై 10. ఇది 100. 31.5 డివైడెడ్ బై 100 అంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? సో ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 జీరోస్ ఉన్నాయి కదా. సో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను డెసిమల్ ని ఎన్ని ప్లేసెస్ మూవ్ చేయాలి? 2 ప్లేసెస్ మూవ్ చేయాలి. రైట్ సైడ్ మూవ్ చేయాలా, లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలా? రైట్ సైడ్ కి మూవ్ చేయాలి. ఎందుకు అని అంటే ఐఎమ్ డూయింగ్ డివిజన్ ఆపరేషన్ చేస్తున్నాను కాబట్టి డెసిమల్ ని 2 ప్లేసెస్ కి ముందుకు మూవ్ చేస్తే అదేమవుతుంది? 0.315. డెసిమల్ కి ముందు ఏది డిజిట్ లేదు కాబట్టి ఐ కెన్ ప్లేస్ 0. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 0.315 ఈజ్ అవర్ ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్ నానా? ఫర్ ఎగ్జాంపుల్ 78.24 ఉంది. దీనిని నేను 10 తో డివైడ్ చేశాను. ఇప్పుడు ఎలా వస్తుంది ఆన్సర్ చెప్పండి నాకు. హూ విల్ సే ద ఆన్సర్ ఫాస్ట్? నాకు చాట్ బాక్స్ లో కానీ చెప్పాలి, లేదంటే అన్మ్యూట్ చేసి మైక్ అన్నా చెప్పాలి. 78.24 డివైడెడ్ బై 10. డెసిమల్ ఎలా మూవ్ అవుతుంది? రైట్ సైడ్ మూవ్ అవుతుందా, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందా? దేని మీద డిపెండ్ అవుతుంది? రైటా లెఫ్ట్ అనేది ఆపరేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఏ ఆపరేషన్ యూజ్ చేస్తున్నా? నేను డివిజన్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నా. డివిజన్ యూజ్ చేస్తే డెసిమల్ అనేది లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి? ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి. ఒక జీరో ఉంది కాబట్టి ఒక ప్లేస్ మూవ్ అవుతుంది. సో ఇదేమవుతుంది? ఈ డెసిమల్ కాస్త ఇక్కడికి మూవ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. 7.824. ఇస్ దిస్ క్లియర్ నానా? అందరికి అర్థమైంది కదా? రైట్, ఇప్పుడు 78.24 డివైడెడ్ బై 1000. దీనికి ఆన్సర్ చెప్పండి. ఈ రెండు ఒకటి కాదు. ఇక్కడ 78.24 ని నేను 10 తో డివైడ్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నా? 1000 తో డివైడ్ చేస్తున్నాను. నెంబర్స్ మారాయి. దేంతో డివైడ్ చేస్తున్నాను ఆ నెంబర్స్ మారాయి. రైట్, చూడండి. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి డివైజర్ లో? 3 జీరోస్ ఉన్నాయి. సో డెసిమల్ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి? 3 ప్లేసెస్ మూవ్ అవ్వాలి. 3 ప్లేసెస్ రైట్ సైడా, లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్. రైట్, సో 1 2 3. మరి థర్డ్ డిజిట్ లేదు కదా, మరి నేను ఏం చేయాలి? థర్డ్ డిజిట్ లేదు కాబట్టి సెకండ్ డిజిట్ పక్కనే పెట్టేసుకోవాలా? నో, థర్డ్ డిజిట్ లేదు కాబట్టి నేను థర్డ్ డిజిట్ ప్లేస్ లో ఒక 0 పెట్టుకోవాలి. 0 7 8 2 4. ఈ డెసిమల్ అనేది 3 ప్లేసెస్ మూవ్ అవ్వాలి కాదు. 8 7 ఇంకొక డిజిట్ పెడితే 0 వచ్చింది. దానికి ముందు నేను డెసిమల్ పెట్టుకోవాలి. ఇస్ దిస్ క్లియర్ నానా? థర్డ్ డిజిట్ లేదు కదా అని చెప్పేసి నేను ఉన్న నెంబర్కే డెసిమల్ పెట్టకూడదు. ఏం చేయాలి నేను దానికోసం? థర్డ్ డిజిట్ లేకపోతే దాని ప్లేస్ లో 0 తీసుకొని 0 కూడా కౌంట్ చేసి అప్పుడు 3 డిజిట్స్ రాక నేను డెసిమల్ పెట్టాలి. ఇస్ దిస్ క్లియర్ నానా? నౌ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం ఈజీలీ. రైట్, మనం ఒక సిమ్యులేషన్ చూద్దాం ఇప్పుడు దీని మీద. రైట్, ఇప్పుడు చూడండి నాన్న, మీకు ఈ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? డివైడింగ్ డెసిమల్ బై 10 100 1000 10,000. ఆల్ దీస్ ఆర్ వాట్? ఈ 10 100 1000 10,000 ఇవన్నీ ఏంటి? 10 మల్టిపుల్స్. అంటే 10 తో నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్స్. 10 తోనే మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్స్ ఇవి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఒక నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నాను?
నెంబర్ కనిపిస్తుందా 123,425.897 అంటే దీనికి ప్లేస్ వాల్యూస్ ప్రకారం ఇస్తే మనకి ఎంత వస్తుంది 1,23,425.897. సో ఈ నెంబర్ ని నేను 10 తో డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ 10 తో డివైడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? డెసిమల్ అనేది ఎటు మూవ్ అయింది చూడండి, ఇక్కడ చెక్ చేయండి. దీనికి రెడ్ కలర్ నెంబర్ కి బ్లూ కలర్ నెంబర్ కి తేడా ఏంటి? 10 తో డివైడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ బ్లూ కలర్ లో ఉంది. చెక్ చేయండి డెసిమల్ ఎన్ని ప్లేసెస్ మూవ్ అయింది. ఇక్కడ 5 తర్వాత డెసిమల్ వచ్చింది. 10 తో మల్టిప్లై చేసేసరికి ఏమైంది? 5 ముందుకి డెసిమల్ మూవ్ అయింది, అంటే ఒక్క డిజిట్ మూవ్ అయింది. అదే 100 తో డివైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. నెంబర్ ఆఫ్టర్ డివైడింగ్ ఇట్ బై 100 ఏమైంది? డెసిమల్ 2 ప్లేసెస్ మూవ్ అయింది. 5 తర్వాత ఉన్న డెసిమల్ 2 కి ముందుకు వచ్చింది. am I కరెక్ట్? అంటే 2 ప్లేసెస్ మూవ్ అయింది. ఎందుకు 2 ప్లేసెస్ మూవ్ అయింది? 100 లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయింది. రైట్, ఇప్పుడు 1000 తో చెక్ చేద్దాం. 1000 తో చెక్ చేస్తే 1000 తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ ని ఎన్ని ప్లేసెస్ మూవ్ అయింది? డెసిమల్ 3 places. Why 3 places? Why? Because 1000 has 3 zeros in it. అందుకని 3 places మూవ్ అయింది. ఎట్ సైడ్ మూవ్ అయింది? లెఫ్ట్ సైడ్ రైట్ సైడా? లెఫ్ట్ సైడ్. వెరీ గుడ్, లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. ఇప్పుడు 10,000 చూద్దాం. ఎన్ని ప్లేసెస్ మూవ్ అయింది కౌంట్ చేయండి. ఇక్కడ 1 2 3 4 5 6 డిజిట్స్ తర్వాత ఉన్న డెసిమల్ ఇక్కడికి వచ్చేసరికి 2 డిజిట్స్ తర్వాతకే వచ్చేసింది. అంటే మిగిలిన అన్ని ఎందుకు మూవ్ అయింది? 10,000 లో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయ్యి మనకి ఎంత వచ్చింది? చివరికి 12.34259 అనేది వచ్చింది ఆన్సర్. ఈజ్ దిస్ క్లియర్ నానా? రైట్. సో ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి నాన్న, అక్కడ ఆ ప్రాబ్లం లో ఏం జరిగింది. ప్రాబ్లం లో ఒక్కొక్క ఆ ఇచ్చిన నెంబర్ ని ఒకసారి 10 తో డివైడ్ చేసా, ఒకసారి 1000 తో డివైడ్ చేసా, ఒకసారి 10,000 తో డివైడ్ చేశాను. సో దట్ నాకు వచ్చిన రిజల్ట్స్ మారిపోయాయి. అది దేనిని బేస్ చేసుకొని మారాయి? ఏ నెంబర్ తో డివైడ్ చేస్తున్నానో ఆ నెంబర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసుకొని అన్ని డిజిట్స్ లెఫ్ట్ సైడ్ కి డెసిమల్ మూవ్ అయింది. సో ఇప్పుడు మనం ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. సో డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ బై ఏ హోల్ నెంబర్. సో ఇందాక ఏం చూసాము? ఒక డెసిమల్ నెంబర్ ని 10 తోను 100 తోను 1000 తోను డివైడ్ చేస్తే ఎలా వస్తుందో చూసాము. ఇప్పుడేం చూద్దాము? ఒక డెసిమల్ ని హోల్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఎలా వస్తుందో ఆన్సర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. 43.15 డివైడెడ్ బై 5. వాట్ ఈస్ మై క్వశ్చన్? 43.15 డివైడెడ్ బై 5. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ డెసిమల్ ని నేను ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకొని తర్వాత నేను డివైడ్ చేయొచ్చు. సో అదే చేస్తాను. ఫస్ట్ మెథడ్ చూపిస్తాను చూడండి. 43.15 ని ఫ్రాక్షన్ లో రాయాలంటే ఎలా రాయాలి? సేమ్ న్యూమరేటర్ లో ఉన్న డిజిట్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేసి డినామినేటర్ లో డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. రైట్. సో నాకు ఇక్కడ 2 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నేను 1 పక్కన 2 జీరోస్ పెట్టుకున్నాను. సో దీనికి బదులు నేను ఈ ఫ్రాక్షన్ రాశాను, డివైడెడ్ బై 5. మీకు ఆల్రెడీ నేర్చేసుకున్నారు ఒక ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్ తో ఎలా డివైడ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫ్రాక్షన్ ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొని 4315 యాజ్ ఇట్ ఈస్ తీసుకొని దేంతో డివైడ్ చేస్తున్నామో దాని రెసిప్రోకల్ తీసుకోవాలి. ఇస్ దిస్ కరెక్ట్? రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? నేను 5 1s 5 8s
40 అంటే ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 31 5 6 30 అంటే ఎంత మిగులుతుంది? 15. 15 అంటే 5 3 15. సో ఇక్కడ ఎంత వచ్చింది? న్యూమరేటర్ లో 863 వచ్చింది. ఇక్కడ న్యూమరేటర్ ఇంకొకటి 1 ఉంది. 863 into 1 863 by 100. మీకు తెలుసు కదా ఈ ఫ్రాక్షన్ ని డెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 జీరోస్ ఉన్నాయి డెసిమల్ లో, సారీ డినామినేటర్ లో. ఈ 2 డిజిట్స్, ఈ 2 జీరోస్ బదులు నేను ఏం చేయాలి? న్యూమినేటర్ లో రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ కౌంట్ చేసి దాని తర్వాత డెసిమల్ పెట్టాలి. 1 2. సో వాట్ ఈస్ మై ఆన్సర్? 8.63 is my answer. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 43.15 ని నేనేం చేశాను? ఇక్కడ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేశాను. ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసి దాన్ని 5 తో డివైడ్ చేశాను. ఇలా కాకుండా ఏదైనా ఇంకేమైనా వే ఉందా అంటే డైరెక్ట్ గా నేను ఈ 43.15 ని 5 తో డివైడ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? 43.15 ని డైరెక్ట్ గా నేను 5 తో డివైడ్ చేయొచ్చు. ఎలా చేయాలో ఇక్కడ క్లియర్ గా చెప్తాను, చూడండి. మీకు డివిజన్స్ బాగా వచ్చు కదా, దీని మీనింగ్ ఇదేనా? అయితే ఇది ఒక మెథడ్, ఇది మొత్తం ఒక మెథడ్ కాదు అంటే ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. 43.15 డివైడెడ్ బై 5 అంటే ఇదేనా? దీనిని దీంతో డివైడ్ చేయాలి. అంటే 43.15 మనకి ఇక్కడ ఏమవుతుంది? డివిడెండ్ అవుతుంది. డివైజర్ ఏంటి? 5. అదే నేను ఇక్కడ రాశాను. రైట్, 43. ఇప్పుడు నేను డివైడ్ చేస్తున్నాను 5 టేబుల్ తో. 5 8 40. 43 మైనస్ 40 అంటే ఎంత వస్తుంది? 3 వస్తుంది. రైట్, ఇక్కడ నెక్స్ట్ డిజిట్ ఏంటి? 1. ఈ 1 అనేది ఇందులో డివిడెండ్ లో ఎక్కడ ఉంది? డెసిమల్ తర్వాత ఉంది. సో డెసిమల్ తర్వాత ఉన్న డిజిట్ ని నేను తీసుకుంటున్నా కాబట్టి ఇమీడియట్ గా నేను ఇక్కడ కోషంట్ లో కూడా డెసిమల్ పెట్టేసుకోవాలి. ఇది క్లియర్ నానా? ఇక్కడ ఎప్పుడు పెట్టుకోవాలి డెసిమల్? ఎప్పుడైతే నేను డెసిమల్ తర్వాత ఉన్న డిజిట్ ని యూజ్ చేస్తున్నానో అప్పుడు ఇమీడియట్ గా ఇక్కడ డెసిమల్ పెట్టేసుకోవాలి. ఇస్ దిస్ క్లియర్? రైట్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మన డివిజన్ ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. 5 6 30. రైట్, 31 minus 30 means 1. Take down this 5. 5 3 15. 15 minus 15 0. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? కోషంట్ ఎంత వస్తే అదే కదా ఆన్సర్. 8.63. అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ సేమ్ ఉంది. సో మనం డైరెక్ట్ గా డివైడ్ చేసిన ఒకటి ఆన్సర్ వస్తుంది, లేదు డెసిమల్ ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసి దాన్ని మల్టిప్లై చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. ఈజ్ దిస్ క్లియర్ నానా? మనం ఇలా చేసిన కరెక్ట్ ఆన్సర్, ఇలా చేసిన కరెక్ట్ ఆన్సర్. దీస్ ఆర్ 2 ways. ఐదర్ ఆఫ్ ద వే వీ కెన్ యూస్. ఈ 2 మెథడ్స్ లో ఏ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా కరెక్టే. ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి ప్రాబ్లం ఎలా వచ్చిందో. ఫస్ట్ మెథడ్ లోనేమో ఈ డెసిమల్ ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేశాను. తర్వాత ఈ డివైడెడ్ బై 5 యాజ్ ఇట్ ఈస్ పెట్టా. ఎప్పుడైనా నాకు ఒక ఫ్రాక్షన్ ని ఒక హోల్ నెంబర్ తో డివైడ్ చేస్తుంటే ఏం చేయాలి? నేను ఈ డివిజన్ ని మల్టిప్లికేషన్ గా కన్వర్ట్ చేసి దేంతో డివైడ్ చేస్తున్నా దాని రెసిప్రోకల్ తీసుకోవాలి. అందుకని 5 కి నేను 1/5 తీసుకున్నాను. తీసుకొని మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది? 8.63 వచ్చింది. ఇది ఒక మెథడ్, ఇది ఒక మెథడ్. ఇది కాకుండా ఏం చేశాను? డైరెక్ట్ 43.15 ని 5 తో డివైడ్ చేశాను. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే డివిజన్ మెథడ్. ఈ డివిజన్ మెథడ్ లో ఏం చేశాను? జనరల్ గా మనం డివిజన్ ఏం చేస్తామో అదే చేస్తాం. 5 8 40 వచ్చింది. మనకి 43 minus 40 3 వచ్చింది. 3 వచ్చింది. నెక్స్ట్ ఇంకో డిజిట్ డ్రాప్ డౌన్ చేసుకోవాలి కదా, అప్పుడు డెసిమల్ తర్వాత ఉన్న డిజిట్ యూజ్ చేసుకున్నా కాబట్టి ఇమీడియట్ గా నేను ఇక్కడ ఒక డెసిమల్ పెట్టుకున్నాను కోషంట్ లో. ఇస్ దిస్ క్లియర్ నానా? ఐ థింక్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. I'll take one more example and I'll explain, okay? Right. Second example చూడండి. 82.44
divided by 6. 82.44 divided by 6. ఇప్పుడు చూడండి నాన్న, దీన్ని సాల్వ్ చేయండి. నేను మీకు 2 మెథడ్స్ చెప్పాను. either of the method you can use. 82.44 divided by 6. దీన్ని నేను ఇందాక చెప్పిన సెకండ్ మెథడ్ నేను ట్రై చేస్తున్నాను. చూడండి, 82.44 డివైడెడ్ బై 6 చేశాను కదా. ఈ మెథడ్ లో నేను ఏం చేయాలి? యాజ్ యూజువల్ గానీ ఎలా అయితే ఒక డివిజన్ చేస్తున్నారో చిన్నప్పటి నుంచి ఎలా చేస్తున్నారో అలానే చేయాలి. 6 1s are 6. ఎంత వచ్చింది? 8 - 6 అంటే 2. టేక్ డౌన్ నెక్స్ట్ డిజిట్ 2. 22 అయింది. ఎక్కడ వెళ్తుంది? ఏ మల్టిపుల్ కి వెళ్తుంది? 6 3s are 18. 22 కి నియరెస్ట్ మల్టిపుల్ 18 కదా. 6 నియరెస్ట్ మల్టిపుల్ 18 అవుతుంది కదా. రైట్. 22 - 8 అంటే 18 అంటే 4. టేక్ డౌన్ ద నెక్స్ట్ డిజిట్. నెక్స్ట్ డిజిట్ అనేది ఏంటిది? డెసిమల్ తర్వాత ఉంది. సో ఎప్పుడైనా నేను ఏమని చెప్పాను? డెసిమల్ తర్వాత ఉన్న డిజిట్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం అంటే ఇమీడియట్ గా కోషెంట్ లో కూడా డెసిమల్ పెట్టేసుకోవాలి. రైట్. 44. 44 కి నియరెస్ట్ మల్టిపుల్ ఏముంది? 6 టేబుల్ లో 6 7s are 42. రైట్. సో 44 - 42 2. Take down the last digit. What is that? 4. 6 4s are 24. సో ఇప్పుడు మీరే చెప్పండి. 82.44 డివైడెడ్ బై 6 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 13.74. ఎలా వచ్చింది? నేను డైరెక్ట్ గా డివైడ్ చేశాను. ఒకవేళ మీకు ఇదా నచ్చలేదు అంటే మీకు ఇది అర్థం కాలేదో నచ్చలేదు, లేకపోతే ఇంకేమైనా అదర్ మెథడ్ లో ట్రై చేయాలని ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయండి అంటే ఇక్కడ ఈ డెసిమల్ తీసేయండి. 8244 యాజ్ ఇట్ ఈస్ తీసేసుకున్నారు కదా. సేమ్ అంతే ఇక్కడ కూడా. ఇక్కడ ఏం డెసిమల్స్ పెట్టుకోకండి. ఇప్పుడు ఏం చేయాలి? 8244 యాజ్ ఇట్ ఈస్ ఇచ్చిన డిజిట్స్ ఇచ్చినట్టు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీకు ఎంత వచ్చింది? కోషెంట్ 1374 వచ్చింది. కావాలంటే మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకొని చూడండి. కోషెంట్ ఎంత వస్తుంది? 1374 వస్తుంది. ఈ 1374 ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని ఎన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ పెట్టాలనేది ఎలా డిసైడ్ అవుతుందంటే, ఇక్కడ నాకు డివిడెండ్ లో డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? డివిడెండ్ లో డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ అంటే నాకు డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా నాకు ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 డిజిట్స్ ఉండాలి డెసిమల్ తర్వాత. 1 2. సో 13.74. either of the method you can use. నేను మొత్తం మీకు 3 మెథడ్స్ చెప్పాను. ఏమేమి మెథడ్స్ చెప్పాను? ఈ ఇచ్చిన డెసిమల్ ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసుకొని ఇచ్చిన నెంబర్ తో డివైడ్ చేయడం చెప్పాను. లేకపోతే ఇచ్చిన నెంబర్ ని డైరెక్ట్ గా తీసుకొని డివైజర్ తో డివైడ్ చేయడం చూపించాను. అదర్వైజ్ ఈ డెసిమల్ ని ఇగ్నోర్ చేసి రెగ్యులర్ గా డివిజన్ ప్రాసెస్ చేసి వచ్చిన కోషెంట్ లో డెసిమల్ ఎలా పెట్టుకోవాలో చెప్పాను. ఎలా పెట్టుకోవాలని చెప్పాను? ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో డెసిమల్ తర్వాత అన్ని డిజిట్స్ కోషెంట్ లో కౌంట్ చేసి అన్నే డిజిట్స్ డెసిమల్ తర్వాత ఉండేటట్టు చూసుకోండి. రైట్. ఇక్కడ 2 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అంతే డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో అవర్ ప్రాసెస్ ఇస్ కరెక్ట్. ఈజ్ దిస్ క్లియర్? ఇప్పుడు నేను మీకు ఒక ప్రాబ్లం ఇయ్యనా, మీరు నాకు సాల్వ్ చేసి ఆన్సర్ చెప్తారా? రైట్. ఐ విల్ సీ హూ విల్ టెల్ ద ఆన్సర్. 14.49 divided by 7. ఫాస్ట్ గా చెప్పాలి. ఆన్సర్ చెప్తారో చూస్తాను ఇప్పుడు. APRS, UB, do it fast. SVRMC high school, make it fast. What answer, Nana? APRS, UB, and also APR school, Vijayawada. Who got answer? SVRMSC high school, 2.07. They got 2.07.
APRS UB sent answer 2.7. SVRMC sent 2.07. Which one is correct answer? రెండు ఆన్సర్స్ వచ్చాయి నాకు. 2.7 వచ్చింది, 2.07 వచ్చింది. ఏది కరెక్ట్ ఆన్సరో మీరు నాకు చెప్పాలి ఇప్పుడు. రిమైనింగ్ స్టూడెంట్స్ ప్లీజ్ ఫాస్ట్. ఇంకా మనం బోల్డ్ అని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఎస్, చాలా మంది 2.07 పంపించారు. MHS బాబు అగ్రహారం, సుగుణ కే బై ఎడిడా, KGBV General School Nandyal. Very good, Nana. So many responses. Very nice, very nice, very nice. So ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో వాళ్ళందరూ 2.07 అని చెప్పారు. ఎందుకు 2.07 వచ్చిందో నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి నేను కూడా చెక్ చేసుకోవాలి. మరి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టో కాదో మరి నేను కూడా చెక్ చేయాలి కదా. 13.49 డివైడెడ్ బై 7. నేను మీకు ఏం చెప్పాను? దీనికి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. 14.49 డివైడెడ్ బై 7. 7 2s are 14. 14 minus 14 0. So I have to take down the next digit. 4 తీసుకున్నాను. కానీ 4 అనేది ఏంటి? డెసిమల్ రావుతుంది. సో I have to keep immediately decimal. రైట్. కానీ ఈ 4 అనేది 7 కంటే చాలా చిన్న నెంబర్. అప్పుడు నేను ఏం చేయాలి? నెక్స్ట్ డిజిట్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ డిజిట్ కూడా తీసుకుంటే ఏం చేయాలి? నేను ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. దిస్ ఇస్ కరెక్ట్. ఎట్ ఏ టైం నేను 2 డిజిట్స్ కిందికి దింపుకున్నానంటే ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. రైట్. 7 టేబుల్ 49 వస్తుందా? ఎస్. 7 7s are 49. వెరీ గుడ్ నాన్న. సో మెనీ మెంబర్స్ సెండ్ కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ గుడ్. So 2.07 is correct answer. APRS, ZPHS, APMS, Raptadu, TGT. Very good Nana. Inka chaala mandi pampicharu correct answer pampicharu, but I can't read all those names. Right. Very good. Ilane chaala shraddhaga vinandi Nana. Right. Ippudu manam oka simulation chuddama. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. ఇప్పుడు ఫోకస్ చేయండి. ఇప్పుడు బోర్డ్ మీద ఫోకస్ చేయండి. ఒక క్వశ్చన్ ఉంది చూడండి నాన్న స్క్రీన్ మీద. సైమన్ హ్యాస్ 3.48 pounds ఆఫ్ క్యాండీ. ఇక్కడ పౌండ్స్ అంటే ఏంటి? వెయిట్ ని మనం ఇక్కడ మన ఇండియాలో కేజెస్ లో కొలుస్తాం కదా, వీళ్ళు ఇక్కడ పౌండ్స్ లో మెజర్ చేస్తారంట. సరే, ఓకే, వాట్ ఎవర్ మే బి ద మెజర్మెంట్. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సైమన్ హ్యాస్ 3.48 pounds ఆఫ్ క్యాండీ. ఇఫ్ యూ పుట్ ద క్యాండీ ఇంటూ 3 jars, హౌ మచ్ క్యాండీ విల్ ఈచ్ జార్ కంటైన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3.48 ప్లేస్ లో నేను 3 kg అని చెప్పాను అనుకోండి. 3.48 pounds ప్లేస్ లో 3 kg అని చెప్పాను అనుకోండి. 3 kgs ని 3 jars లో పెట్టాడు ఈక్వల్ గా. అప్పుడు ఎంత వస్తుంది? ఒక్క జార్ లో 1 kg వస్తుంది. రైట్. 1 kg అని ఎలా చెప్పారు అంటే ఇచ్చిన వెయిట్ ని నెంబర్ ఆఫ్ జార్స్ తో డివైడ్ చేశారు. డివైడ్ చేస్తే ఏమొచ్చింది? ఒక్కొక్క జార్ లో ఎంత వెయిట్ ఉంటుందో వచ్చింది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3.48 pounds ఇచ్చాడు. వెయిట్ ఎంత? టోటల్ వెయిట్ 3.48. సో నేను దాన్ని ఏం చేయాలి? 3.48 వాల్యూని నెంబర్ ఆఫ్ జార్స్ 3 దాంతో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఒక్కొక్క జార్ లో ఎంత వెయిట్ ఆఫ్ క్యాండీ ఉంటుందో నాకు ఆన్సర్ వస్తుంది. చెక్ చేద్దామా మనం. 3 1s are 3. 3 minus 3 ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో ఏం చేయాలి? నేను నెక్స్ట్ డిజిట్ ని డ్రాప్ డౌన్ చేసుకోవాలి. 4 వస్తుంది. రైట్. 3 టేబుల్ లో 4 కి నియరెస్ట్ మల్టిపుల్ ఏముంటది? 3 1s are 3. 4 minus 3 1 వచ్చింది. రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకో డిజిట్ డ్రాప్ డౌన్ 8 తీసుకున్నాము. 3 టేబుల్ లో 18 వస్తుందా? ఎస్ వస్తుంది. రైట్. సో 1.16 is our required number. సో ఒక్కొక్క జార్ లో ఎంత ఉంటుంది? ఈచ్ జార్ కంటైన్స్ 1.16 pounds of candy. Is this clear, Nana? Each jar contains 1.16 pounds of candy. Right? I hope everybody understood this procedure. Now we will go with another problem.
ఇవన్నీ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు ఫోకస్ వాట్ ఐఎమ్ సేయింగ్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్. ఫోకస్ చేస్తే ఏమవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. సరే చూడండి, ఇప్పుడు నేను ఇంకొక మోడల్ చెప్తున్నాను. రైట్, డివిజన్ ఆఫ్ ఎ డెసిమల్ నెంబర్ బై ఎనదర్ డెసిమల్ రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక డెసిమల్ ని ఇంకొక డెసిమల్ తో డివైడ్ చేయాలంట. సో అదే చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. 25.5 డివైడెడ్ బై 0.5. ఇందాక ఏం చేశాను, ఒక డెసిమల్ ని ఇంకొక హోల్ నెంబర్ తో డివైడ్ చేసేటప్పుడు ఏం చేశాను, ఫస్ట్ డెసిమల్ ని నేను ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా అదే మెథడ్ ఫాలో అవుదాం. ఫస్ట్ ఫ్రాక్షన్ లా కన్వర్ట్ చేసి చూద్దాం. 25.5 ని నేను 25.5 ని ఏమని రాయొచ్చు, 255/10 అని రాయొచ్చా? ఎందుకనంటే ఇక్కడ ఒక డెసిమల్ తర్వాత ఒక డిజిటే ఉంది. సో అందుకని డినామినేటర్ లో 10 పెట్టేసుకున్నానంటే ఇదేమవుతుంది, 255/10 అవుతుంది. డివైడెడ్ బై 0.5 ఏమని రాయొచ్చు, మరి డెసిమల్ తీసేస్తే ఏమవుతుంది, ఇది 5 అవుతుంది. ఆ డెసిమల్ తీసేసినందుకు నేను ఏం చేయాలి, డినామినేటర్ లో 1 తర్వాత 0 పెట్టుకోవాలి. వై 10 ఉంది, వై బికాజ్ ఇక్కడ డెసిమల్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కాబట్టి. రైట్. ఇప్పుడు ఏమవుతుంది, ఫ్రాక్షన్ డివిజన్ ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్ ని ఇంకొక ఫ్రాక్షన్ తో డివైడ్ చేస్తున్నాను. ఫ్రాక్షన్ డివైడెడ్ బై అనదర్ ఫ్రాక్షన్. ఇస్ దిస్ క్లియర్? ఏం చేయాలి అప్పుడు, నేను ఫస్ట్ ఫ్రాక్షన్ ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసి సెకండ్ ఫ్రాక్షన్ కి మాత్రం రెసిప్రోకల్ తీసుకోవాలి. గుర్తుకొచ్చిందా? రైట్, వెరీ గుడ్. ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్ తో డివైడ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసి సెకండ్ ఫ్రాక్షన్ కి రెసిప్రోకల్ తీసుకోవాలి. తీసుకుంటే ఏమొస్తుంది, 255 × 10/10 × 5. సో న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను 10 కామన్ ఉంది. సో నేను క్యాన్సిల్ చేశాను. ఏమవుతుంది, 255/5. సో 5 తో క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 5 1s are 5, 5 5s are 25, 5 1s are 5. సో వాట్ ఈస్ మై ఆన్సర్? మనకి ఏమొచ్చింది ఆన్సర్? 51 వచ్చింది. 51 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 25.5 డివైడెడ్ బై 0.5 is equal to 51. రైట్. ఇలానే మీకు ఇంకొక ప్రాబ్లం ఇస్తున్నాను. ఇది బాగా ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు ఆన్సర్ నన్ను గైడ్ చేయాలి. 7.75 డివైడెడ్ బై 0.25. నేను ఇక్కడ డినామినేటర్ లో రాశానంటే అర్థం ఏంటి? డినామినేటర్ లో రాశాను అంటే డివైడెడ్ బై అనే అర్థము. డినామినేటర్ లో ఉన్న ఇలా సింబాలిక్ గా డివైడెడ్ బై దిస్ నెంబర్ అన్న సేమ్. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, న్యూమరేటర్ లో ఎంత ఉంది, 7.75 ఉంది. సో దాన్ని ఏం చేశాను, దాన్ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసుకున్నాను. న్యూమరేటర్ లో ఉన్న నెంబర్ ని ఇంకొక ఫ్రాక్షన్ లా కన్వర్ట్ చేశాను. 775 దీన్ని ఎంత రాయొచ్చు, 2 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి కదా. సో నేను 1 పక్కన 2 zeros పెట్టాలి. దీని మొత్తం ఏంటి ఇప్పుడు, న్యూమరేటర్ అంటే 7.75 775/100. రైట్. ఇప్పుడు డినామినేటర్ లో 0.25 ఉంది. ఈ 0.25 ని ఏమని రాయొచ్చు, 25/100. ఇస్ దిస్ క్లియర్ నానా? ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఫ్రాక్షన్ డివైడెడ్ బై అనదర్ ఫ్రాక్షన్. మీకు తెలుసు కదా, a/b డివైడెడ్ బై c/d ఉందనుకోండి. దాన్ని మనం ఎలా రాయొచ్చు, a/b ఇంటూ d/c అంటే డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ కి నేను రెసిప్రోకల్ రాశాను. ఇస్ దిస్ క్లియర్? డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ కి రెసిప్రోకల్ రాశాను. ఇక్కడ కూడా అంతే. 775/100 ఇంటూ డినామినేటర్ లో ఏ ఫ్రాక్షన్ ఉంది, ఈ ఫ్రాక్షన్ ఉంది. దీనికి నేను రెసిప్రోకల్ రాయాలి. 100/25. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. న్యూమరేటర్ లో డినామినేటర్ లో 100 కామన్ ఉంది. సో క్యాన్సిల్ చేసేసాక ఏం మిగులుతుంది, 775/25. ఇస్ దిస్ క్లియర్ నానా? రైట్. సో 775 ని 25 తో క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. 5 టేబుల్ తో ట్రై చేసి చూద్దాము. డైరెక్ట్ 25 తో క్యాన్సిల్ చేయొచ్చు.
బట్ అందరికీ అర్థం కావాలి కదా, 5 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తా. 5 5s are 25, 5 1s are 5, ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 27 అంటే 5 5s are 25. మళ్ళీ ఎంత మిగులుతుంది? 27 - 25 అంటే మళ్ళీ 2 మిగులుతుంది. 5 5s are 25. ఎంత వచ్చింది? 155/5 వచ్చింది. సేమ్ మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 5 1s are 5 3s are 5 1s are. సో వాట్ ఈస్ మై ఆన్సర్? 31 is my answer. సో నేను ఈ ఫ్రాక్షన్ ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, అలా అయినా సాల్వ్ చేయొచ్చు, రైట్? ఇప్పుడు మనం ఒక వర్డ్ వాల్ యాక్టివిటీ చూద్దామా? సో ఒక వర్డ్ వాల్ యాక్టివిటీ చూద్దాం నాన్న. చూడండి నాన్న, వాట్ ఈస్ 499/100 యాజ్ ఏ డెసిమల్? ఇప్పుడు 4 × 99/100, 4 ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. 499/100 అంటే అదొక మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇందులో హోల్ నెంబర్ పార్ట్ ఏంటి? 4. హోల్ నెంబర్ పార్ట్ 4. ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటి? 99/100. సో దీన్ని నేను ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 100 × 4 + 99 అంటే 499/100. అర్థమైందా? సో ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని నేను ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 499/100. 499/100 అంటే దాన్ని ఏమని రాయొచ్చు నేను? అర్థమవుతుందా? బోర్డు మీద చూపించిన, రైట్, బోర్డు మీద చూడండి. అక్కడ ఎంత ఉంది? 499/100 ఉంది, రైట్. ఈ 499/100 ని ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, నేను ఎలా ఇంప్రాపర్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? 100 × 4 400 + 99 499/100. క్లియర్ గా వినండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వస్తాయి వర్డ్ వాళ్ళు. సో అప్పుడు మీరే ఆన్సర్ చేయాలి, నేను మళ్ళీ ఇలా చెప్పను. 499/100 ని ఎలా కన్వర్ట్ చేశాను? డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్. 100 × 4 అంటే 400 ప్లస్ న్యూమరేటర్ 400 + 99 అంటే 499. ఆ వచ్చిన 499 ని న్యూమరేటర్ లో రాసి డినామినేటర్ ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. సో 499/100. ఈ 499/100 ని డెసిమల్ ఫామ్ లో ఎలా రాయొచ్చు? న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ రాసి డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 2 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ కౌంట్ చేసి 1 2 2 తర్వాత డెసిమల్ పెట్టాలి. ఈజ్ దిస్ క్లియర్ నానా? రైట్. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఐఎమ్ షేరింగ్ దట్ స్క్రీన్, రైట్. ఇప్పుడు చెప్పండి ఏంటి ఆన్సర్? 499/100 యాజ్ ఎ డెసిమల్ ఏమొస్తుంది? 4.99 సారీ. డెసిమల్ తర్వాత ఎప్పుడైనా దాన్ని ఎలా చదవాలి? ఇండివిజువల్ గా చదవాలి ఈచ్ డిజిట్. 3/5/100 దాన్ని ఫస్ట్ నాకు ఇంప్రాపర్ లో కన్వర్ట్ చేసి చెప్పండి. 3/5/100 అని ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 305/100. వెరీ గుడ్. హూ సెడ్ ది కరెక్ట్ ఆన్సర్? 305/100. 305/100 అంటే డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 3.05. వెరీ గుడ్, వెరీ గుడ్. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? రైట్. వాట్ ఈస్ 11/100 యాజ్ ఎ డెసిమల్? రైట్, రైట్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ 2/100? 2/100 అంటే ఎలా రాయొచ్చు దాన్ని డెసిమల్ ఫామ్ లో? డినామినేటర్ లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ లో 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉండాలి. సో 0.02. వెరీ గుడ్. మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. 988/100 దాన్ని కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఫస్ట్ ఇంప్రాపర్ చెప్పండి నాకు. ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? వెరీ గుడ్. 988/100. 988/100 అంటే ఎంత వస్తుంది?
9.88. Very good. నెక్స్ట్ 987/100 సేమ్ నెంబర్ కదా, ఇందాకేమో 988, ఇప్పుడేమో 987. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎంతమంది చెప్తారు? సేమ్ క్వశ్చన్ వచ్చింది కదా, ఆన్సర్ ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం. రైట్, వెరీ గుడ్. 9.87. నెక్స్ట్ 74/100. టఫెస్ట్ క్వశ్చన్ కదా. 74/100 అంటే ఎంత ఆన్సర్? 0.74. వెరీ గుడ్. 84/100. ఫస్ట్ నాకు ఇంప్రాపర్ లో కన్వర్ట్ చేసి దాని వాల్యూ ఎంతో చెప్పండి. నాకు ఆన్సర్ వద్దు, నాకు ఫస్ట్ ఇంప్రాపర్ లో ఫ్రాక్షన్ వాల్యూ కావాలి. 84/100 అంటే ఎంత వస్తుంది? 804/100. వెరీ గుడ్. 804/100. దాన్ని నేను డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే దాన్ని 8.04. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మీరు ఫ్రాక్షనల్ లోకి కన్వర్ట్, ఐ మీన్ ఇంప్రాపర్ లో కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ చేసేసి ఉంటే ఎంత వచ్చేదో తెలుసా? 8.4 వచ్చేది మీకు. సో అందుకనే ఫస్ట్ ఇంప్రాపర్ లో కన్వర్ట్ చేసి అప్పుడు మీరు డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి. రైట్. 699/100. నాకు ఫస్ట్ ఇంప్రాపర్ వాల్యూ చెప్పండి. ప్రాపర్ వాల్యూ, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ చెప్పండి. కొంతమంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. వాట్ అబౌట్ ద రిమైనింగ్? లాస్ట్ వేరే వాళ్ళు పంపించట్లేదు ఎవరు ఆన్సర్స్. రైట్, ఎవరు పంపించారు ఆన్సర్స్? వెరీ గుడ్, వెరీ గుడ్. ముల్లంగి సుజాత, అంగారెడ్డి. రైట్. జెడ్పిహెచ్ఎస్ విశ్వరాయపురం. వెరీ గుడ్. సారీ విశ్వేశ్వరపురం నాన్న, సారీ. జెడ్పిహెచ్ఎస్ విశ్వేశ్వరపురం. మేక వెంకట రమణారావు. వెరీ గుడ్. హూ ఎల్స్ సెండ్? రైట్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఎంత వచ్చింది? 6.99. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. 88/100. సింప్లెస్ట్ క్వశ్చనా టఫెస్ట్ క్వశ్చనా? ఎంతమంది ఆన్సర్స్ చేస్తారో చూద్దాం. టఫెస్ట్ క్వశ్చన్ కదా, సో ఎక్కువ మంది ఆన్సర్ చేయరేమో చూద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. APRSUB, SVRMS హై స్కూల్, SVRMC హై స్కూల్, జెడ్పిహెచ్ఎస్ విశ్వేశ్వరాయపురం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గుడ్ పార్టిసిపేషన్ నాన్న, వెరీ నైస్. కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 0.88 kgBV. రైట్. MHS బాబు అగ్రహారం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. రైట్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 0.88. నైస్. వాట్ ఈస్ 4/3/100 వాల్యూ? ఫస్ట్ ఇంప్రాపర్ లో కన్వర్ట్ చేసి నాకు వాల్యూ చెప్పండి. ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేసి నాకు ఫ్రాక్షనల్ వాల్యూ చెప్పండి. ఐ డోంట్ వాంట్ ఆన్సర్, నాకు ఆన్సర్ కాదు కావాల్సింది. ఆ ఫ్రాక్షనల్ వాల్యూని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసి నాకు వాల్యూ చెప్పండి. ఎంత వస్తుంది? 100 × 4 అంటే 400 + 3, 403/100. వెరీ గుడ్. 403/100 అంటే ఎంత వస్తుంది? 4.03. వెరీ గుడ్. రైట్. 99/100. 99/100. రైట్. ఫస్ట్ ఇప్పుడు ఇది చెప్పండి నాకు ఆన్సర్. వాట్ ఈస్ 6/100? 6/100 కి డెసిమల్ వాల్యూ చెప్పండి. 6/100 ఎంత వస్తుంది? నేను చెప్తాను ఆన్సర్, అది కరెక్ట్ కాదు చెప్పండి. 0.6. ఓకేనా? ఎలా క్యాల్కులేట్ చేయాలి? మీకు వేరే ఆన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది వేరే ఆన్సర్ చెప్పండి. 0.06 వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఎందుకు అనంటే డినామినేటర్ లో 2 zeros ఉన్నాయి. 2 zeros ఉన్నాయంటే న్యూమినేటర్ లో కూడా ఎన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ రావాలి? 2 digits తర్వాత డెసిమల్ రావాలి. సో మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. 0.06 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను అప్పుడప్పుడు ఇలానే మిస్టేక్స్ చెప్తా, మీరే నన్ను కరెక్ట్ చేయాలి.
రైట్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి 77/100. దీనికి ఆన్సర్ నేను 7.7 అంట. అది కరెక్టా కాదా ఎంతమంది చెప్తారు? కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే ఎందుకు రాంగో చెప్పాలి నాకు. 77/100. సో 77/100 అంటే, సో నాకు కావాల్సింది డినామినేటర్ లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి నా రిజల్ట్ లో ఫామ్ అయ్యే డెసిమల్ లో కూడా 2 డిజిట్స్ ఉండాలి ఆఫ్టర్ డెసిమల్. సో 7.7 లో 2 డిజిట్స్ ఉన్నాయా? లేదు. సో మై ఆన్సర్ ఈస్ రాంగ్. So what is correct answer? 0.77. Your answer is correct. Very good, Nana. So we'll stop this here. ఈ రోజు మనం ఏమేం టాపిక్స్ నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం నాన్న. రైట్, ఏం నేర్చుకున్నాం? మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డెసిమల్స్ నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాం? 2 డెసిమల్ డిజిట్స్ ని ఎలా మల్టిప్లై చేయాలో నేర్చుకున్నాము. అండ్ ఆల్సో ఒక డెసిమల్ ని 10 తోను 100 తోను 1000 తోను డివైడ్ చేసినప్పుడు డెసిమల్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది అని నేర్చుకున్నాం. డివైడ్ చేస్తేనేమో డెసిమల్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది, మల్టిప్లై చేస్తేనేమో రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది అని నేర్చుకున్నాం 10 మల్టిపుల్స్ తో చేసినప్పుడు. రైట్, ఇంకోటి ఇంకా ఏం నేర్చుకున్నాము? ఒక డెసిమల్ నెంబర్ ని ఇంకొక డెసిమల్ నెంబర్ తో ఎలా డివైడ్ చేయాలో నేర్చుకున్నాము. దిస్ ఇస్ క్లియర్ నాన్న? వెరీ గుడ్ నాన్న. చాలా మంది యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఐ గాట్ ఆన్సర్స్ ఇన్ హండ్రెడ్స్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఆన్సర్స్ చెప్పారు. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి. Today we ended our session. Jai Hind Nana, Jai Hind everyone. Karthik sir. Karthik sir.